ఈరోజు శీర్షిక శ్మశానంలోకి స్త్రీలను ఎందుకు అనుమతించరు, దానిలోని ఆంతర్యం ఏమిటో ఈ వీడియోలో సవిస్తరముగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ సందేహం చాలా మందికి ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో పంపిస్తారు, కొన్ని ప్రదేశాల్లో అనుమతి ఉంటాయి, కొన్ని ప్రదేశాల్లో అనుమతులు ఉండవు. స్త్రీలను శ్మశానంలోకి ఎందుకు ఉండవు అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలిపే ప్రయత్నం చేస్తున్నాను. వీడియో నిజంగా చాలా ఇన్ఫర్మేషన్గా ఉండబోతోంది. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడగలరు. వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న అభ్యర్థన, దయచేసి మీరు లైక్ చేసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు లేదా ప్రశ్నలు కానీ కామెంట్ రూపంలో తెలియజేయడం ద్వారా నాకు చాలా సహకరణగా ఉంటుంది. యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది, వీటిని 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేస్తుంది యూట్యూబ్ కూడా. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇది నా అభ్యర్థన. ఇక విషయంలోకి వెళ్తే, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాన్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయాపహః. మన సనాతన ధర్మంలోని ఆచారాలన్నీ ఎలా ఉంటాయంటే అందులో గూఢమైనటువంటి ఆంతర్యాలు కలిగి ఉంటాయి. అలా ప్రతి చిన్న విషయంలోనూ విశేషమైనటువంటి దృష్టితో ఆచరించి మనకు అందించినటువంటి మహర్షులు నిజంగా నిత్య స్మరణీయులు కాదంటారా? ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మన హైందవ ధర్మంలో ప్రతి మనిషికి 16 కర్మలు చెప్పబడ్డాయి. వీటినే షోడశ కర్మలు అంటారు. ఇందులో 15 కర్మలు కూడా మనిషి జీవించి ఉండగా తన కోసం లేదా తాను ఆచరించేవి ఉంటాయి. అయితే ప్రతి కర్మలోనూ వారితో పాటు వారి భార్యలు కూడా ఆయా కర్మలలో పాల్గొంటూ ఉంటారు. కానీ ఈ 16వ కర్మ తాను గతించిన తర్వాత చేసేటువంటి కర్మ. దీనిని అపర కర్మ అని అంటారు. దీనిని అంత్యక్రియలు అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఒక జీవి మరణించగానే అతనికి దహనము లేదా ఖనన సంస్కారాలు చేస్తారు. అంటే వారి ఆచారాల రీత్యా పూడ్చిపెట్టడము లేదా దహనం చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ 16వ కర్మ శ్మశానంలో చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆడవాళ్లు కూడా శ్మశానానికి వెళ్తారు. కొన్నిసార్లు ఆడవాళ్లు కూడా ఈ కర్మను ఆచరణ చేస్తూ ఉంటారు. అయితే మన ప్రాంతంలో అనగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆడవారు శ్మశానానికి కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ముఖ్యంగా ఆడవారిని శ్మశానానికి రాకూడదు అనే నియమం ఉంది. ఎందుకు? దీనిలో గల ఆంతర్యం ఏమిటి? ఇప్పుడు మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా పురుషుల కంటే స్త్రీల మనస్సు చాలా సున్నితమైనది. అందులోనూ వాళ్ళు బంధాలను ఎక్కువగా కలుపుకుంటారు. ఒక వ్యక్తిపై ఆప్యాయత, అనురాగాలు ఎక్కువగా కలిగి ఉంటారు. అందుచేత పురుషుడి కంటే ఎక్కువగా ఆడవాళ్లు బాధను వ్యక్తపరుస్తారు. పురుషుడు గుండెలోనే దాచుకోగలడు. తనకు ఎంత బాధ ఉన్నా దానిని దాచుకొని దిగమింగుకొని ఆ కర్మను ఆచరించగలడు. కానీ స్త్రీలు ఏడుపు రూపంలో ఆ బాధను దాచుకోలేరు, బయట కక్కేస్తూ ఉంటారు. అలా చనిపోయిన సమయంలో ఎక్కువగా రోదిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఎక్కువగా రోదిస్తూ కర్మలను ఆచరింపజేస్తే గతించిన వారి యొక్క ఆత్మలు శాంతించవు అని, పైగా వారి ఆత్మలు ప్రేత స్వరూపులుగా అవుతారు అని శాస్త్రం పేర్కొనింది. కాబట్టి గృహం నుండి శ్మశానానికి బయలుదేరిన తర్వాత ఆ శ్మశానంలో రోధించకుండా కర్మలను ఆచరించమంటారు. కాబట్టి పురుషుడైతే దృఢంగా నిలుచుని కర్మను ఆచరించగలడు. కాబట్టి స్త్రీలను శ్మశానానికి అనుమతించరు. మరో ముఖ్య విశేషం ఏమిటంటే, ఆ ఎముకలు కాలే సమయంలో మరియు కపాలమోక్ష సమయంలో కొన్నిసార్లు భయంకరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ శబ్దాలను వీరు జీర్ణించుకోలేరు. ఎందుకంటే ఆ దేహంతో ఆప్యాయత, అనురాగాలు ఎక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి అందుచేత స్త్రీలను శ్మశానానికి అనుమతించరు. వారు ఎక్కువగా బాధపడే అవకాశం అక్కడ ఉంది. మరో ముఖ్య విశేషం ఏమిటంటే, తల్లిదండ్రులు మరణించగానే కుమారుడు గుండు కొట్టించుకొని ఆ కర్మను, అంటే 16వ కర్మను ఆచరించవలసి ఉంటుంది. కాబట్టి ఆడవారికి ఈ అర్హత లేదు. కాబట్టి ఆడవారిని శ్మశానానికి అంగీకరించారు. అందుకే ఆడవారిని అంత్యక్రియలు చేయకూడదు అని అంటూ ఉంటారు. ఇది వారిపై వివక్ష చూపడం కాదు. విజ్ఞులైన వారు అర్థం చేసుకుంటారు ఈ విషయాన్ని.
మరో ముఖ్య విశేషం ఏమిటంటే కొంతమందికి జాతక రీత్యా లేదా పితృదోషాల రీత్యా ఆ పాపాన్ని అనుభవిస్తున్నటువంటి వారికి, అలా రోధిస్తూ ఉన్నటువంటి వారిని పీడిస్తాయని, కొంతమంది అక్కడ తిరుగుతున్నటువంటి ప్రేతాత్మలు ఆవహించేటువంటి ప్రమాదం ఉందని విజ్ఞుల అభిప్రాయం. అందుకే స్త్రీలను శ్మశానానికి అనుమతించరు. మరో ముఖ్య విశేషం కూడా ఉందండోయ్. ఈ కర్మ ఏదైతే ఉందో, కర్మ చేయడానికి వెళ్ళినటువంటి భర్త మరియు ఆ పాడె మోసినటువంటి వారికి, ఆ శవంతో వచ్చినటువంటి వారికి ఆ దహన సంస్కారాలు అయిపోయి వచ్చిన తర్వాత ఖచ్చితంగా భోజనం పెట్టాల్సి ఉంటుంది. ఆ అన్నమును సిద్ధం చేయాల్సింది తన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలే. కాబట్టి మరి ఆ భోజనం వల్ల ఆ కర్మలో తెలియక చేసినటువంటి పాపాలు అక్కడికక్కడే నశింపబడతాయి. మళ్ళీ అవి పితృదోషాలుగా వాళ్ళని పీడించవు. కాబట్టి ఆ వంట చేయాల్సినటువంటి బాధ్యత ఆడవాళ్ళది. కాబట్టి వాళ్లను శ్మశానానికి రాకుండా ఉండమని, ఈ పనులు నిర్వర్తించమని చెప్పి వెళ్తారు. కొన్ని ప్రాంతాల్లో మనం పరిశీలిస్తే కొంతమందికి కుమారులు లేనటువంటి వాళ్ళకి ఆడవాళ్లే దహన సంస్కారాలు కొన్ని చోట్ల ఆచరిస్తూ ఉంటారు. ఇది కూడా శాస్త్ర ప్రకారంగా సమ్మతమే. ఎవరూ లేనటువంటి సమయంలో ఆడవారు ఆ కర్మను నిర్వర్తించవచ్చునని శాస్త్రమే తెలుపుతుంది. కాబట్టి ఇక్కడ వారిపై వివక్ష చూపుతున్నారని మనం చింతించాల్సినటువంటి అవసరం లేదు. చూశారు కదా, స్త్రీలు శ్మశానంలోకి ఎందుకు రాకూడదు, వాళ్ళని ఎందుకు రానివ్వరు? ఈ వీడియోతో మీకు వీటిపై ఉన్నటువంటి సందేహాలు తొలగిపోయాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడి దాకా ఈ వీడియోని చూసినందుకు చాలా 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 కృతజ్ఞతలు. ఈ వీడియోని చూసిన తర్వాత కూడా మీకు ఇంకా వీటిపై ఏమైనా అభిప్రాయాలు కానీ, సందేహాలు కానీ, ప్రశ్నలు కానీ ఉన్నా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరని అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి ధర్మ సంబంధమైనటువంటి వీడియోల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మాన్ని కాపాడండి. మంగళం మహత్. మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముదిగొండ చందు శర్మ. నమస్కారం.